ప్రస్తుతం రమణయోగి లాల్జీ గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మ. మీరు ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి పొందారు. మీరుండేది హైదరాబాద్లో అయినా ఇంత ప్రపంచవ్యాప్తంగా అసలు ఎలా సాధ్యం? అదృష్టరత్నంతో ఇదంతా సాధ్యమా? అమ్మ, ఇది యాక్చువల్గా చాలా చిన్న విషయం అమ్మ. ఈ రోజున మొత్తం అంతా గ్లోబ్ మొత్తం ఒక విలేజ్ లాగా మారిపోయింది. ఇక్కడ కూర్చుంటే కూడా ప్రపంచంలో ఎక్కడైనా మాట్లాడచ్చు, ఎక్కడైనా చేయొచ్చు, మన సర్వీసులు ఎవరికైనా అందించవచ్చు. అన్ని రకాల సుఖం సంతోషాలు పెరగడానికి కావాల్సిన ఏదైతే విధి విధానాలు ఉన్నాయో ఆ సిస్టమ్ అంతా మన దగ్గర ఉంది. అదృష్టత్వం పెట్టుకోవడం ద్వారా కలిగే ఒక ఉపయోగాలు ఏదైతే ఉన్నాయో అది అందరికీ అందించడం అనేది ఒక ఉద్యమంగా పెట్టుకున్నాం మేము. ఆ ఉద్యమంగా పెట్టుకోవడం ఎట్లా అంటే, ఒక మనిషి ఒక అదృష్టత్వం పెట్టుకోవడం ద్వారా మాత్రమే నిరంతరంగా అదృష్టం దగ్గరికి వస్తుంది. యాక్చువల్గా మనిషిగా ఒకళ్ళు పుట్టారంటేనే చాలా అదృష్టం ఉన్నట్లు లెక్క. ఎలాగా, ఒక మనిషి భార్యాభర్తలు ఇద్దరు కలిసినప్పుడు కొన్ని కోట్ల శుక్ర కణాల్లోంచి ఒక కణము అంటే మనము ఆ కోట్ల శుక్ర కణాల్లో విజయం సాధించి మనం ఒక మనిషిగా రూపొందుతాం. మనకి దేవుడిచ్చిన అదృష్టం మొత్తం అక్కడే ఖర్చు అయిపోతుంది. దేవుడిచ్చిన శక్తి, అదృష్టము అన్నీ అక్కడే ఖర్చు అయిపోతుంది. తర్వాత తల్లి ద్వారా, తల్లి పొట్టలో రకరకాల ఆహార పదార్థాల ద్వారా కానీ, తర్వాత మనం పెరిగేటప్పుడు విజ్ఞానం కానీ, దేవుడు ఇచ్చేది మాత్రం ఒకటే ఒక శక్తి, ఒక రకమైన డిఎన్ఏ అంటారు దాన్ని, ఒక రకమైన శక్తి మాత్రమే ఇస్తాడు. మిగిలిందంతా మన శరీరం పెంచుకోవడానికి కానీ, బుద్ధి పెంచుకోవడానికి కానీ, అదృష్టాన్ని పెంచుకోవడానికి కానీ, ఆస్తులు పెంచుకోవడానికి కానీ, సంసారంలో అన్ని రకాలుగా సుఖాలు కలగజేసుకోవడానికి కానీ అన్నిటికీ కూడా కంపల్సరీ మనం మాత్రమే శ్రమ చేసి దాన్ని వ్యవహారం చేసి దాన్ని ఎట్లా పొందాలనేది మనంతరం మనమే చేసుకోవాల్సి ఉంటుంది. అది లేకుండా దేవుడిచ్చింది దాని ప్రకారం వెళ్దాము అనుకుంటే కుదరదు. చాలామంది ఏమనుకుంటారంటే కష్టపడితే బాగుపడతాం అనుకుంటారు. కష్టానికి బాగుపడటానికి సంబంధం లేదు. కష్టం అనేది శని సంబంధం అంటే కష్టపడేవాళ్ళు కనుక బాగుపడేటట్లయితే మన ఇంట్లో పనిచేసే మనుషులు కానీ, రిక్షా తొక్కేవాళ్ళు కానీ, రాళ్ళు కొట్టేవాళ్ళు కానీ వాళ్ళు బాగుపడాలి. వాళ్ళు ఎప్పుడైనా 10 అంతస్తులు మేడ కట్టినట్టు, 100 ఎకరాల భూమి కొన్నట్టు, 100 కిలోల బంగారం చేతిలో ఉన్నట్టు రాజకీయ నాయకులు ఎప్పుడైనా చూసారా? చాలా అరుదైంది. ఏదో అంజీ గారు లాంటి వాళ్ళు ఎవరికో సాధ్యం అది. అంతేగాని మామూలుగా కష్టపడటానికి సంపాదనకి గొప్పోళ్ళు అవడానికి సంబంధం లేదు. ఇష్టపడి చేయాలి. ఏ పని చేసినా కూడా బుద్ధితో చేయాలి. బుద్ధి అనేది బృహస్పతికి సంబంధం. బృహస్పతిని ఎన్హాన్స్ చేయటం అనేది అదృష్టరత్నం వల్లనే సాధ్యమవుతుంది. అది ప్రపంచవ్యాప్తంగా మేము పేరు పొందడానికి కారణం ఏంటంటే, మేము ఉండే ఏరియాని ఏఎస్ రావు నగర్ అంటారు, ఏఎస్ రావు నగర్ కాపరా అంటారు. ఆ ఏరియాలో ఒక 25 సంవత్సరాల వయసు దగ్గర నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు మొత్తం ఇప్పుడు ఫారిన్లోనే ఉంటారు. వాళ్ళు ఒక సిస్టమేటిక్గా ఉండటం అలవాటైన వాళ్ళు. వాళ్ళందరూ దాదాపు అదృష్టరత్నాలు పెట్టుకునే వాళ్ళు. అదృష్టరత్నం పెట్టుకోగానే ఏమవుతుంది? మంచి సంపదలు కలుగుతాయి, మంచి ఆలోచనలు కలుగుతాయి, మంచి వ్యాపార వ్యవహారాల్లో పెరుగుదల ఉంటుంది, అన్ని రకాలుగా సక్సెస్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చెందుతారు. ఈ పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే, ఉంగరం పెట్టుకున్న వాళ్ళు కనీసం రోజుకు 3 చెప్తారు, ఇది పెట్టుకున్నాక మేము ఇంత బాగుపడ్డాము, ఎంత మంచిగా అయ్యాము అని. అలాగే ఆ పెట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ దగ్గరుండే ఉన్న గుళ్ళకి బంగారాలు ఇస్తారు, డబ్బులు ఇస్తారు. ఎందుకంటే సంపదలు బాగా పెరిగిన తర్వాత 100% సమాజానికి కూడా ఎంతో కొంత ఉపకారం చేయాలని చెప్తాం మేము. అందుకోసం ఏదో ఒకటి గుళ్ళకి ఇస్తుంటారు. ఇవన్నీ కూడా మా గురువు గారి దైవ ఉంగరం పెట్టుకున్నాక ఎట్లా అయిందని చెప్పడం వలన వాళ్ళ ఒకళ్ళ ద్వారా ఒకళ్ళకి ప్రచారమై ప్రపంచం మొత్తం ప్రసిద్ధి చెందాం మేము. గురువుగారు చెప్పండి, మిమ్మల్ని తలుచుకోగానే చాలామంది కూడా మంచి అనుభవాలను, ధనం, వివాహం, ఆరోగ్యం పొందామని చెప్తూ ఉంటారు. ఎలా సాధ్యం? ఇది మేము ఒక సిస్టమ్ పాటిస్తామమ్మా. అందరూ ఏంటంటే రత్నాలు అనుకుంటే నవరత్నాలు మాత్రమే అదృష్టరత్నాలు అనుకుంటారు. రత్నాలు అనేది 9 రత్నాలు, నవరత్నాలు ఒకటే కాదు. రత్నాలు మొత్తం 18,900 రత్నాలు ఉన్నాయి. నవరత్నాలు 9, 534 మహారత్నాలు, ధారారత్నాలు 18,900. ఇప్పుడు అత్యంత పవర్ఫుల్ అయిన స్టోన్స్, ఇప్పుడు అలెగ్జాండర్ స్టోన్ ఉందనుకోండి, ఈ ధారారత్నాల్లో రాదు, ఈ నవరత్నాలు రాదు. కౌస్తుభమణి, సెమంతకమణి, మనకు వేదాల్లో తెలిపిన మందులు ఇవి కూడా దీంట్లో రావు. ఇవన్నీ కూడా రత్నాలకి అదృష్టరత్నాలకి తేడా ఏంటంటే, 18,900 రత్నాల్లో అదృష్టరత్నాలు 32 మాత్రమే ఉంటాయి. ఆ 32 స్టోన్స్కి 5 పవర్స్ కలిగి ఉంటాయి. ఆ అదృష్టరత్నం పెట్టుకున్న వాళ్ళు చూడండి, మీరు బాగా సంపదలు కలిగిన జాతులు వాళ్ళందరూ కూడా కంపల్సరీ అదృష్టరత్నం పెట్టుకుంటారు. బ్రాహ్మడు జంజం ఎట్లా వేసుకుంటాడో, ఈ సింధీస్ కానీ, జైన్స్ కానీ అదృష్టరత్నాలు, మెరడోనియన్స్ అత్యంత పవర్ఫుల్, ప్రపంచం మొత్తం మీద బాగా ఎక్కువ ధనవంతులు ప్రతి ఒక్కరికి. వాళ్ళకి చదువుతో సంబంధం ఉండదు, చదువు చాలా తక్కువ ఉంటుంది, కానీ విపరీతమైన ధన సంపదలను కలిగి ఉంటారు. ఎట్లా కలిగి ఉంటారంటే, అదృష్టత్వం ఉన్న చోట కేవలం విపరీతమైన, అంటే వాళ్ళు 10 తరాలకు సంబంధించిన సంపాదనలు వీళ్ళు సంపాదించాలి, వీళ్ళ తర్వాత వాళ్ళు కూడా ఇప్పుడు పెరుగుతూ ఉండాలి, కాలసర్ప దోషాలు రావద్దు, అన్నీ పాజిటివ్లు జరగాలి. ఆ పాజిటివ్లు జరగటానికి కానీ ఏదైతే ఉందో అదృష్టరత్నం ఆటోమేటిక్గా ఆ శక్తిని ఇస్తుంది అనమాట.
ఇప్పుడు మీరు ఒక ఏసీ పెట్టుకున్నారనుకోండి, ఏసీ పెట్టుకుంటే ఆ గది మొత్తం హాయిగా చల్లటిది ఎట్లా ఇస్తుందో, ఎండలో నుంచున్నారనుకోండి సూర్యుడు వలన వేడి ఎట్లా వస్తుందో, అదృష్టతను పెట్టుకుంటే ఆ వాతావరణం మొత్తం అదృష్టవంతంగా మారిపోతుంది. అదృష్టవంతంగా మారిపోవడానికి దానికి 5 లక్షణాలు ఉంటాయన్నమాట. అంటే రత్నానికి నవరత్నాలకి తేడా ఏంటంటే, అదృష్టరత్నానికి ఓన్లీ పాజిటివ్స్ మాత్రమే ఉంటాయి, నవరత్నాలకి పాజిటివ్స్ నెగిటివ్స్ 2 ఉంటాయి. అదృష్టరత్నం పెట్టుకున్నాడు ఎవరైనా చూడండి, వాడి జీవితంలో ₹1 కూడా అప్పు చేయడు. ఆల్రెడీ ఆ రోజు వరకు ఏమైనా అప్పులు ఉంటే అప్పులు మొత్తం తీర్చేస్తాడు, మంచి ఆస్తులు కొనుక్కుంటాడు. రెండో లక్షణం, ఫస్ట్ లక్షణం అది. రెండో లక్షణం, వాడు ఎప్పుడు ఉంగరం పెట్టుకున్న వాళ్ళు వాళ్ళ జీవితంలో బేరం ఆడరు, అంటే సెకండ్ పొజిషన్కి ఎప్పుడు వెళ్ళరు. ఎప్పుడు స్థిరత్వాన్ని కలిగి ఉంటారు, డబ్బు కలిగి ఉంటారు, సొంత ఇల్లు కలిగి ఉంటారు, సమాజంలో వాళ్ళే పోల్లాగా ఉంటారు, కానీ ఫస్ట్లో ఉంటారు కానీ సెకండ్కి ఎప్పుడు రారు. మూడోది స్థిరత్వాన్ని కలిగి ఉంటారు. ఇదొక గొప్ప విషయం. అదృష్టరత్నం పెట్టుకున్న వాళ్ళు చూడండి, 1,000,000 మందిలో ఒక్కడు కూడా అద్దెంట్లో ఉండడు. సొంత ఇల్లు, సొంత డబ్బులు, సొంత వ్యాపారము, సొంత వ్యవహారము, అందరికీ తలలో మానికలాగా ఉండటం, ఆ ఊరిలో పెద్ద మనిషిలాగా ఉండటం, వాళ్ళ ఇంట్లో ఇల్లు కానీ, చదువు కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ, భార్య కానీ, ఎవరు ఏ విషయంలో చూసుకుంటా కూడా ఆరోగ్యంలో కూడా వాళ్ళు టాప్లో ఉంటారు. ఇంకా 4వ లక్షణం గురుత్వాన్ని కలిగి ఉంటారు. గురుత్వం అంటే ఏంటంటే ఎప్పుడు గురుగారు ఒక సెకండ్, మనతో పాటు కాలర్ వెయిట్